హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవుళ్ళ సిస్టర్స్ హోమ్. టుడే స్పెషల్ ఐటమ్ ఎమ్మీ ఇప్పి నూడిల్స్. వీటిని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు 3 ఇప్పీస్ని తీసుకున్నాం కదా, 2 పెద్ద సైజు టమోటోలని, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులో మసాలా ప్యాకెట్లు ఇచ్చారు కదా, వాటిలో స్పైసీతో పాటు సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం కారాన్ని సాల్ట్ని కొంచెం తగ్గించే తీసుకుంటే సరిపోతుందండి. 3 పచ్చిమిర్చి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాణలీలో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా యాడ్ చేసి జస్ట్ కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇందులో మనం టమోటోస్ని కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు సాల్ట్ యాడ్ చేయాలండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మసాలా ప్యాకెట్లో సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ కాస్త తక్కువగానే తగ్గించి వేసుకోవాలండి. పసుపుని వేసిన తర్వాత టమోటోస్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మగ్గేలాగా ఫ్రై చేసుకుని మనం ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. మనం 3 ఇప్పీలను తీసుకున్నాం కదా, నేను చూపిస్తానండి గ్లాస్ కూడా. 2 గ్లాసెస్ వాటర్ని వేసి మూత పెట్టుకొని కాసేపు వాటర్ మరిగేలాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కాసేపు ఆగి చూద్దాము. వాటర్ అంతా బాగా మరుగుతోంది కదా, అందులో మనం తీసుకున్న 3 ఇప్పీస్ని కూడా వేసి కాసేపు అలా గరిటెతో బాగా మునిగే విధంగా గరిటెతో కలుపుకోవాలండి. ఇప్పీస్ని బెండ్ చేయకుండా వేసుకోవాలి. బెండ్ చేసేస్తే మెత్తగా అంతా కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలానే వేసుకుంటేనే బాగుంటుందండి. ఇందులో మనం 2 ప్యాకెట్ మసాలాని మాత్రమే వేసి మసాలా అంతా నూడిల్స్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ ఇప్పి నూడిల్స్ని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఆ వీడియోస్ అంతా కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి మ్యాగీ ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి వీడియో చేశాను. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఇది కూడా ఇప్పీస్ని కూడా అలానే చేసుకోవచ్చు. చూడండి, బాగా దగ్గర పడింది కదా. ఇంకొక ప్యాకెట్ మసాలాను కూడా వేసి మసాలా అంతా నూడిల్స్కి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి ఒకసారి చేశానండి. వీడియో పెడతాను, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. జస్ట్ కాసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. కరెక్ట్గా కుక్ అయిపోయింది కదండి. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. కానీ నాదొక చిన్న సలహా, నేను వీడియోస్ పెడుతున్నాను కానీ ఇప్పీస్ని కానీ మ్యాగీస్ని కానీ అస్సలు పిల్లలకి ఎక్కువగా పెట్టద్దు. హెల్త్కి అస్సలు మంచిది కాదండి. వీటి టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి, టేస్ట్ చాలా రిచ్గా ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు కదండి, వాళ్ళు మారం చేస్తారు కదా. ఎప్పుడో ఒకసారి ఈ విధంగా టేస్టీగా తయారు చేసి ఇవ్వండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.